నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి. ఈరోజు మనం బిగినర్ సీక్వెన్స్ పార్ట్ 4 సుపైన్ పాస్చర్స్ చూద్దాం. దీనిలో మనం ఓన్లీ 4 ఆసనాస్ చేస్తాం. నెంబర్ 1 ఊర్ధ్వ ప్రసారిత పాదాసన, నెంబర్ 2 సేతుబంధాసన బ్రీదింగ్, నెంబర్ 3 పవనముక్తాసన క్రియ, నెంబర్ 4 జఠర పరివర్తనాసన. ఈ ఆసనాస్ అందరూ చేయొచ్చు. ఓన్లీ ఊర్ధ్వ ప్రసారిత పాదాసనలో ద్విపాద ప్రసరణాసన పీపుల్ విత్ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ హార్ట్ ప్రాబ్లమ్ ఆర్ నెక్ పెయిన్ అలా ఉన్న వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. మిగతా ఆసనాలు అందరూ చేయొచ్చు. ఈ ఆసనాల వల్ల మనకి లోవర్ బ్యాక్ స్ట్రాంగ్ అవుతుంది. దానివల్ల బ్యాక్ పెయిన్, సయాటికా ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. తర్వాత కోర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ కంప్రెషన్ చేస్తాం కాబట్టి పవనముక్తాసన క్రియ లాంటి వాటిలో మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ లాంటి నుంచి విముక్తి వస్తుంది. తర్వాత స్పైనల్ ట్విస్ట్లు చేసేటప్పుడు అంటే జఠర పరివర్తనాసనలో మనకి స్పైన్ ఫ్లెక్సిబుల్గా అవుతుంది. తర్వాత ఏమైనా టెన్షన్, యాంగ్జైటీ ఉన్నా కానీ తగ్గిస్తుంది. అండ్ షోల్డర్, హిప్, బ్యాక్ మజిల్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది, ఫ్లెక్సిబుల్ చేస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ టేక్ సపోర్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్, ఒక పక్కకు తిరిగి రోల్ ఆన్ యువర్ బ్యాక్. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్. బాడీ అంతా ఒక స్ట్రైట్ లైన్లో ఉంచాలి. ఫీట్ టుగెదర్, ఫీట్ పర్పెండిక్యులర్ టు ద ఫ్లోర్. టోస్ని, వేళ్ళని టువర్డ్స్ ద సీలింగ్ ఉంచాలి. తర్వాత వీ కెన్ కీప్ అవర్ హ్యాండ్స్ బై ద సైడ్ ఆర్ వీ కెన్ రేజ్ అవర్ హ్యాండ్స్ ఓవర్ ద హెడ్ ఆర్ ఇంటర్లాక్ అవర్ ఫింగర్స్ అండ్ కీప్ ఇట్ అండర్ ద హెడ్. ఫస్ట్ ఆసన ఊర్ధ్వ ప్రసారిత పాదాసన, ఏకపాద ఊర్ధ్వ ప్రసారిత పాదాసన. ఈ ఆసనాస్ అన్నిట్లలో కూడా బాడీ మూమెంట్, బ్రెత్ సింక్రనైజ్ అవుతుంది. కాబట్టి నిదానంగా శ్వాసని ఇన్హేల్ చేస్తూ కాలు పైకి లేపాలి, ఎక్సేల్ చేస్తూ కిందకి తీసుకురావాలి. అండ్ ఈ ఆసనాలో ఏంటంటే మన సయాటికా ఉన్నాళ్ళు కానీ, బ్యాక్ పెయిన్ ఉన్నాళ్ళు కానీ లెగ్ రైజ్ చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడ వరకు రైజ్ చేయగలిగితే ఇక్కడ వరకు రైజ్ చేయండి, లేకపోతే ఎంత వీలైతే అంత చేసుకోవచ్చు. తర్వాత ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ, లేకపోతే కాళ్ళు లేవడానికి ప్రాబ్లం ఉంటే ఇంకొక కాల్ని బెండ్ చేసి ఫుట్ ఫ్లాట్గా ఉంచి చేసుకోవచ్చు. ఇలా ఒకవేళ లెఫ్ట్ లెగ్ చేయాలంటే రైట్ లెగ్ బెండ్ చేసి ఇలా చేసుకోవచ్చు. సో మీకు బ్యాక్ ప్రాబ్లం ఉన్నా కానీ, సయాటిక్ ప్రాబ్లం ఉన్నా కానీ, లేకపోతే చేయడానికి కష్టంగా అనిపిస్తే ఇలా చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ పాస్చర్. ఓకే, మిగతా అందరూ కూడా నార్మల్గా ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్, టోస్ టువర్డ్స్ ద సీలింగ్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, కీప్ ఇట్ అండర్ ద హెడ్. కొంచెం పొట్ట లోపలికి ఫుల్ చేసి ఉంచండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్, ఎక్సేల్. దట్ లాంగ్ వీ హ్యావ్ టు ఎక్సేల్. ఇన్హేలింగ్, స్లోగా ఇన్హేల్ చేస్తూ exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. గాలి పీల్చుకుంటూ స్లో డీప్ లాంగ్ ఇన్హలేషన్, స్లో డీప్ లాంగ్ ఎక్సలేషన్. Inhale, exhale. Now slowly inhaling, raise the right leg up. We hold the posture here. Normal breathing. పొట్ట ఎంగేజ్ చేసి ఉంచుతాం కాబట్టి బ్రీదింగ్ ఇస్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. ఇక్కడ ఈ మజిల్ మొత్తం, క్వాడ్రిసెప్ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది, కోర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో టిప్ ఆఫ్ ద టో నుంచి చక్కగా ఫ్లో అవటం అబ్జర్వ్ చేయండి. 5, 4, 3, 2, 1. స్లోలీ ఎక్సేలింగ్. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు, 30 సెకండ్, 1 మినిట్ వరకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. స్లోలీ ఇన్హేలింగ్, రేస్ లెఫ్ట్ లెగ్. ఆసన వేసినప్పుడు బాడీ మూమెంట్ అండ్ బ్రెత్ సింక్రనైజ్ అవుతుంది. తర్వాత ఆసనంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ మజిల్ స్ట్రెచ్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, ఫ్లో ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసుకోండి. అప్పుడు బాడీ, మైండ్ అండ్ బ్రెత్ ఒకటే లైన్లో ఉంటాయి. దట్ ఈస్ వీఆర్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ఆ హోల్ ప్రాక్టీస్ మొత్తం కూడా ధ్యానం కిందకే వస్తుంది. ఎక్సేల్.
నా ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. ఇప్పుడు ద్విపాద ఊర్ధ్వ ప్రసారిత పాదాసన చేద్దాం. ఇది బ్యాక్ పెయిన్, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత హార్ట్ ప్రాబ్లం కానీ, హై బ్లడ్ ప్రెషర్ కానీ ఉన్నవాళ్ళు ఇది చేయకుండా ఉంటే మంచిది. ఒకవేళ చేయాలనుకున్నా కానీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. ఎంగేజ్ ద లోవర్ అబ్డోమెన్. పొట్ట లోపలికి పుల్ చేయాలి. బ్యాక్ ఆఫ్ ద స్పైన్ మొత్తం కూడా ఫ్లోర్కి టచ్ అవుతూ ఉండాలి. ఈ పొజిషన్లో వచ్చినప్పుడు స్పైన్ మొత్తం ఫ్లోర్ మీద ఉంటుంది. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, inhale, exhale, inhale, exhale, inhale. Hold there. పొట్ట లోపలికే ఉంచండి. లోవర్ అబ్డోమెన్ ఎంగేజ్డ్, బ్యాక్ ఆఫ్ ద స్పైన్ టచింగ్ టు ద ఫ్లోర్. నార్మల్ బ్రీదింగ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. కోర్ ఎంగేజ్ చేసాం కాబట్టి, పొట్ట లోపలికి పుల్ చేసాం కాబట్టి ఇక్కడ are using the chest and clavicle breathing. సో దీనిలో ఫ్లో ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద టో నుంచి చక్కగా కిందకు వస్తుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ పీపుల్ విత్ వెరికోజ్ వీన్స్, లెగ్ క్రాంప్స్ ఉన్నా కానీ చాలా మంచిది. మెనిస్ట్రల్ సైకిల్ అప్పుడు ఫస్ట్ డే కావాలంటే వాల్ సపోర్ట్ తీసుకుని ఇది ఒక 5-10 మినిట్స్ చేసుకున్నారనుకోండి, లెగ్ క్రాంప్స్ అన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఫ్లో అంతా ఇలా వస్తుంది కాబట్టి పెల్విక్ రీజియన్లోకి, స్టమక్ రీజియన్లోకి. సో వెరీ గుడ్ ఫర్ పీపుల్ విత్ మెన్స్ట్రల్ డిజార్డర్స్. సో డైజెషన్ కూడా బాగా జరుగుతుంది. రిలీజ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్, గ్యాస్ ప్రాబ్లం, ఇండైజెషన్ తగ్గిస్తుంది. అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ టు రిలాక్స్ ద హార్ట్, గుడ్ ఫర్ థైరాయిడ్ గ్లాండ్. అండ్ ఆల్సో మనకి హెడేక్స్, తలనొప్పులు ఉన్న వాళ్ళకి కూడా తలనొప్పులు రాకుండా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఆల్సో ఇంప్రూవ్స్ లంగ్ కెపాసిటీ, కోర్ అబ్డామినల్ ఆర్గాన్స్ కూడా స్ట్రాంగ్ చేస్తుంది. స్లోలీ ఎక్సేలింగ్, రిలాక్స్. ఎవ్రీడే ఒక 1 minute చేసుకోవచ్చు. ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకుని 5-10 minutes అయినా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వెన్ ఎవర్ రిలాక్సింగ్, ఫీట్ టర్న్ అవుట్వర్డ్, కాళ్ళు రెండు అవుట్వర్డ్ చదివేసి పామ్ ఫేసింగ్ అప్. ఈ పొజిషన్లో న్యాచురల్గానే బాడీ రిలాక్స్ అవుద్ది వితౌట్ ఎనీ ఎఫర్ట్. స్లోలీ బెండ్ బోత్ నీస్, ఫీట్ షోల్డర్ డిస్టెన్స్ అపార్ట్, హీల్స్ క్లోజ్ టు హిప్స్, పామ్స్ బిహైండ్ ద హీల్స్. దీన్ని సేతుబంధాసన బ్రీదింగ్. ఈ ఆసనాన్ని సేతుబంధాసన అంటాం. బ్రిడ్జ్ పోజ్, palms behind the heels. Inhaling, slowly raise your hip up. Exhale. Body movement, breath synchronizes. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. One last inhalation. Inhaling, slowly raise your hip up, tighten your glutes, engage the core. Perineum contract చేసి ఉంచితే సరిపోతుంది. నార్మల్ బ్రీదింగ్ ఫ్రమ్ చెస్ట్ అండ్ క్లావికల్. సో దీనిలో ఏంటంటే అప్పర్ థై మసిల్స్, క్వాడ్రిసెప్స్ బాగా స్ట్రెచ్ అవుతాయి. ఈ స్పైన్కి చక్కగా ఎయిర్, వాటర్, ఫైర్, ప్రాణశక్తి అన్నీ కూడా వెళ్తాయి ఈ పొజిషన్లో. చాలా మంచిది. అండ్ స్ట్రెంగ్థన్స్ ద నీస్, యాంకిల్స్. ఇక్కడ బట్ ఫ్యాట్ తగ్గుతుంది. స్ట్రెంగ్థన్స్ ద బ్యాక్, సో రిలీజ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్. వెరీ గుడ్ ఫర్ సయాటికా. అబ్డామినల్ ఆర్గన్ స్ట్రెంగ్థన్ చేస్తుంది. పీపుల్ విత్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా మంచిది ఆసన. స్లోలీ ఎక్స్హేలింగ్, రిలాక్స్. స్లోలీ స్ట్రెచ్ అవర్ లెగ్స్ అవుట్, ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. కావాలంటే కొంచెం ఒక 2 breaths రిలాక్స్ అవ్వండి. Feet apart, palms facing towards ceiling. Bring back the normal. నిదానంగా ఫీట్ టుగెదర్, నీస్ టుగెదర్. పవన ముక్తాసన క్రియ. పవన ముక్తి, పవన ఇస్ వాయు, ముక్తి ఇస్ రిలీఫ్. విండ్ రిలీవింగ్ పాస్చర్. గ్యాస్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇలాంటి వాళ్ళకి చాలా మంచిది ఈ ఆసనం. అండ్ ఎప్పుడైనా స్ట్రెస్ని హోల్డ్ చేస్తుంది, ఎమోషనల్ స్ట్రెస్, మన టూ మెనీ థాట్స్ వల్ల కూడా అది స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. సో అది కూడా రిలీజ్ చేస్తుంది అనమాట. Slowly inhaling, we raise our hands up. This is starting position. Exhaling, slowly bend the knees, interlock our fingers, hug your leg. Make neck pain, shoulder ఇట్లాంటి ఏమీ లేకపోతే then kiss your knee. Inhale, exhale,
నీ పెయిన్ ఉంటే hug at the thigh. Inhale, exhale. Knee pain unte hug at the thigh. It's also very good for knee. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Hold the posture and release. Inhale, exhaling. Inhale, release. Now feet together, knees together. Now we do the both legs. Inhale here, exhaling. Bend the knees, interlock your fingers. Neck pain lekapothe kiss your knee. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. Hug your leg, kiss your knee. Neck pain unte matram relax your head on the floor. ఈ పొజిషన్లో స్పైన్ మొత్తం ఫ్లోర్ మీద ఉంది కాబట్టి ఎప్పుడైనా బ్యాక్ కొంచెం టైర్డ్గా అనిపిస్తే రెస్ట్ ఇవ్వాలి అనుకుంటే హాయిగా ఈ పాస్చర్లో కాసేపు ఉండండి, చక్కగా రిలాక్స్ అవుతారు. సో ఇట్స్ వెరీ గుడ్ అబ్డామినల్ కంప్రెషన్. ఇక్కడ కంప్రెషన్ చేస్తుంది కాబట్టి ఇట్ రిలీవ్స్ గ్యాస్, ఇంప్రూవ్స్ డైజెషన్, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. తర్వాత పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ రీజియన్ని కూడా కంప్రెస్ చేస్తుంది కాబట్టి అక్కడ మసాజ్ చేస్తుంది కాబట్టి వెరీ గుడ్ ఫర్ విత్ మెన్స్ట్రల్ డిజార్డర్స్. Slowly we rock front and back. Exhaling. 1, 2, 3, 4, 5. Slowly relax. Now slowly hug your legs, interlock your fingers. We roll to right and roll to left. Roll to right, roll to left. 3, 4, 5, and relax. Now we will do Jatara Parivartanasana. So ఈ ఆసనాస్ ఏవైనా సరే సర్జరీస్ అయిన వాళ్ళు, రీసెంట్ సర్జరీస్ అయినా కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు జాయింట్ యాంకిల్ని వాళ్ళు చేయకుండా ఉంటే మంచిది. ఇంటర్లాక్ ఆఫ్ ఫింగర్స్, palms under the head, thighs close to chest. Slowly bring the knees towards the right armpit. Look to the opposite side. Inhaling center. Exhale, twist to right, left. Look to the opposite side. Both shoulders touching to the floor. Feet one above the other. Inhaling center. Exhale, bring the knees to the right. Feet one above the other. Look to the opposite side. Both shoulders touching to the floor. Inhale center. Exhale. Inhale, exhale. So look to the opposite side. Inhale, body left twist అయితే you look to the right. Inhale center, exhale, inhale center, exhale, inhale. One last exhalation to the right. Hold the posture. ఒక 30 seconds or 5 breaths అలా ఉండండి. సో దీనిలో స్పైన్ మంచిగా ట్విస్ట్ అవుతుంది కాబట్టి మనకి స్పైన్లో ఇక్కడ ఏమైనా స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఉన్న రిలీజ్ చేస్తుంది. ఇంప్రూవ్ స్పైనస్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంథన్స్ ద స్పైన్. హిప్, షోల్డర్స్, బ్యాక్ చక్కగా ఫ్లెక్సిబుల్గా అవుతాయి, స్ట్రాంగ్గా అవుతాయి. వెరీ గుడ్ ఫర్ అబ్డామినల్ ఆర్గాన్స్. ఎప్పుడైనా లోవర్ బ్యాక్ స్ట్రెయిన్ అయినట్టు అనిపించినా కానీ ఈ ఆసనాలో కాసేపు రిలాక్స్ అయితే స్ట్రెయిన్ రిలీజ్ చేస్తుంది. ఇన్హేలింగ్ సెంటర్, ఎక్సెలింగ్. అబ్డామినల్ మజిల్స్ని, స్పైన్ని, గ్లాండ్స్ని అన్నిటిని కూడా చక్కగా స్ట్రెచ్ చేస్తుంది. లాస్ట్ 5, 4, 3, 2, 1. Inhaling center. Relax in Shavasana.
ఫీట్ అపార్ట్, కాళ్ళు రెండు దూరంగా పెట్టండి, ఫీట్ టర్న్ అవుట్వర్డ్ చెప్పాలి కాళ్ళు, palm facing towards the ceiling, hands apart, eyes closed. ఎవరికైనా సివియర్ బ్యాక్ పెయిన్ కానీ సైట్గా పెయిన్ ఉన్నప్పుడు ఇలా పడుకోలేకపోతే జస్ట్ కీప్ యువర్ ఫీట్ ఫ్లాట్గా పెట్టేస్తే బ్యాక్ ఆఫ్ ద స్పైన్ ఫ్లోర్ మీద ఉంటుంది, రిలాక్స్గా ఉంటుంది. కావాలంటే నీస్ టుగెదర్ పెట్టచ్చు, లేకపోతే అపార్ట్ పెట్టచ్చు, ఎలా కంఫర్ట్ అయితే అంతే అలాగా. జస్ట్ రిలాక్స్ అండ్ శవాసన. స్లోలీ బ్రింగ్ ద అవేర్నెస్ ఆన్ ద బ్రీదింగ్. కావాలంటే రైట్ పామ్ ఆన్ ద బెల్లీ మీద పెట్టండి, లెఫ్ట్ పామ్ ఆన్ ద చెస్ట్. అబ్జర్వ్ ద న్యాచురల్ బ్రీదింగ్. మనం ఇన్హేల్ చేసేటప్పుడు పొట్ట బయటికి మూవ్ అవుతుంది, మనం ఎక్స్హేల్ చేసినప్పుడు బెల్లీ ఈజ్ మూవింగ్ ఇన్వర్డ్. అబ్జర్వ్ చేయండి. when you are inhaling, belly is moving in, out. when you are exhaling, belly is moving in. గాలి పీల్చినప్పుడు బెలూన్ ఎలా ఉబ్బుతుందో పొట్ట కూడా బయటకు ఎలా వస్తుంది. గాలి వదిలినప్పుడు బెలూన్ ఎలా రిలాక్స్ అయిపోతుందో పొట్ట కూడా లోపలికి రిలాక్స్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. when we inhale, గాలి పీల్చినప్పుడు లంగ్స్ మొత్తం ఫిల్ అయ్యి డయాఫ్రాగ్మాటిక్ మజిల్ని పుషెస్ డౌన్, అప్పుడు అబ్డామినల్ ఆర్గన్స్ అదే మూవ్ అవుట్వర్డ్, డౌన్ వెళ్ళి పైకి వస్తాయి. గాలి వదిలినప్పుడు డయాఫ్రాగ్మాటిక్ మజిల్ ఇస్ పుషింగ్ ద లంగ్స్ అవుట్వర్డ్ అప్వర్డ్, అందుకని ఆర్గాన్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తాయి, అందుకని పొట్ట లోపలికి వెళ్తుంది. సో ఈ ప్రాక్టీస్ మనం రెగ్యులర్గా చేస్తే డయాఫ్రాగ్మాటిక్ మజిల్ ఒకవేళ టైట్గా ఉన్నా లేకపోతే లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నా కానీ ఈ ప్రాక్టీస్ ఎవ్రీడే చేసుకుంటే వితిన్ 6 months ఆ ఫ్లెక్సిబిలిటీ పెరిగి రిలాక్స్ అవుతాయి అన్నమాట. లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అండ్ ఒక 10 breaths ఈ బ్రీదింగ్ చేసాం అనుకోండి, అబ్డామినల్ బ్రీదింగ్, న్యాచురల్గా రిలాక్స్ అయిపోద్ది, సరిగ్గా ప్రశాంత స్థితికి వస్తాం, మైండ్ కామ్ అవుద్ది. ఎందుకంటే డయాఫ్రాగ్మాటిక్ మజిల్ అబ్డామినల్ ఆర్గాన్స్ని చక్కగా రిలాక్స్ చేసి మసాజ్ చేసి రిలాక్స్ చేస్తుంది కాబట్టి మైండ్ కూడా కామ్ అవుతుంది. స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ ఉన్నప్పుడు ఈ బ్రీదింగ్ కూర్చొని కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ ఈ పొజిషన్లో కష్టం అనిపిస్తే యూ కెన్ కీప్ అవర్ ఫీట్ అపార్ట్, నీస్ టుగెదర్, ఇంకా రిలాక్సింగ్గా ఉంటుంది. Stay with the breath, normal breathing. Slowly, gently move your fingertips. So 5 to 10 minutes ఈ శవాసనంలో ఉండొచ్చు. Feet together, knees together. Bring your feet together. Left palm on the belly. Raise the right hand up. Bend the left knee. Slowly roll to right. Take support of the left hand. Right palm. Slowly sit. Slowly rub our palms. So nervous system activate చేసి keep your palms on your eyes, cup your eyes without touching the eyeballs. Transfer the energy to your eyes and cup your ears, bring the awareness to external world. Palms around the neck, relax the neck. Hug yourself, love yourself. Slowly, gently pat your heart for working so hard and bring your palms in front of the face. With few blinks, open your eyes in the palms. Spread on your face. మనం ఎంతసేపు ఐస్ క్లోజ్ చేసాం కదా, ఎనర్జీ అంతా ఐస్లో సేవ్ అవుతుంది. సో వెన్ యూ లుక్ ఇన్ టు ద పామ్స్, సో యూర్ గెటింగ్ దట్ ఎనర్జీ ఇన్ ద పామ్స్ అండ్ స్ప్రెడింగ్ ఇన్ ద ఫేస్. నమస్తే. Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food.